ఈరోజు అంతా కూడా బౌద్ధం వైపు ప్రపంచం చూస్తుంది. అది ఎప్పుడో ఉన్నటువంటి ఒక సిద్ధాంతమో లేకపోతే ఒక మతమో అయితే అది జరిగేది కాదు. బౌద్ధం ఈనాటికి కూడా ఎంతో రెలవెన్స్ ఉందని చెప్పేసి ఆ, మనకు అర్థమవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఆ, బౌద్ధంలో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది. అది మతం కంటే చాలా ఎక్కువ. మతాన్ని మించినటువంటి సిద్ధాంతం ఒక శాస్త్రీయ దృష్టిని సమాజానికి అందించింది అనే అభిప్రాయాలు వెలుబుచ్చారు. అందుకే ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఆలోచనాపరులు, మేధావులు శాస్త్రీయ దృష్టి కావాలి ఈ సమాజానికి అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఈరోజు బౌద్ధం వైపు చూస్తున్నారు. అయితే ఈ సమాజం బౌద్ధాన్ని ఎలా అర్థం చేసుకుంది అనేటువంటిది మనం ఆలోచించాలి. ఒక మతం, బౌద్ధాన్ని మతం అనొచ్చా లేదా అనే ఒక చర్చని మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రభావితం చేసినటువంటి ప్రొఫెసర్ పోకల్ లక్ష్మీ నరసు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చని ప్రారంభించారు. అదేంటంటే ఆ బౌద్ధాన్ని మతం అనాలా లేదా అని. మతం అంటే దేవుడు, స్వర్గం, నరకం, పాపం, పుణ్యం అనేటువంటి అంశాల ఆధారంగా, ముఖ్యంగా దేవుడి కేంద్రంగా ఉండేది మతం అనుకుంటే, అందులో బౌద్ధంలో దేవుడు అనేటువంటి అంశం లేదు కాబట్టి దీన్ని మతం అనడానికి వీల్లేదు. అలాగే మతం అంటే కొన్ని నైతిక విలువల్ని సమాజానికి అందించి సాంస్కృతిక అంశాల ద్వారా కొన్ని పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి ఆ కార్యక్రమాల ద్వారా ఒక దగ్గరకు చేర్చేటువంటి అంశం, అలాగే నైతిక విలువల్ని ప్రబోధించేటువంటి అంశం అనుకుంటే బౌద్ధాన్ని కూడా మతం అనొచ్చు. బౌద్ధాన్ని మతం అనుకున్నా అనుకోకపోయినా మనకి వచ్చే ఇబ్బంది లేదు. కానీ మతాన్ని మించిన భావన బౌద్ధం అనేది, మతాన్ని మించిన సిద్ధాంతం అని మాత్రం చాలా వరకు చాలా మంది అంగీకరించిన విషయమే. అది అంబేద్కర్ అలాగే ఆల్మోస్ట్ అలాగే విశ్లేషించారు. లక్ష్మీ నరసు అలాగే విశ్లేషించారు. పండిత్ అయోధ్యదాసు, రాహుల్ సాంకృత్యాయ, అలా చాలా మంది మహా పండితులు, మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని తమ రచనల ద్వారా, తమ కార్యక్రమాల ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ఎంతో ప్రభావితం చేసిన వారు. ఇదంతా బౌద్ధాన్ని ఈ సమాజం ఎలా అర్థం చేస్తుంది అనేటువంటిది చూస్తే ట్రెడిషనల్ గా ఉండేటువంటి స్కాలర్స్, లేకపోతే జనరల్ గా దాన్ని మతం అని చెప్పి భావించేటువంటి వాళ్ళు, బుద్ధుడు ఒక రాకుమారుడు అయ్యుండి ఆ సంపదని, తనకున్నటువంటి వెసులుబాట్లు, సౌకర్యాలు అన్నిటినీ కూడా వదులుకుని ఒక భిక్షు అయ్యాడు, సర్వసంగ పరిత్యాగి అయ్యాడు అని చెప్పి కొంత ఆదర్శంగా దాన్ని అభిమానిస్తారు. మరికొందరు బుద్ధుడిని కేవలం అహింస అనే దానికి పరిమితం చేస్తారు. అహింసని బుద్ధుడు చెప్పిన మాట నిజమే, అహింసని బోధించిన మాట నిజమే, కానీ అహింసతో పాటు ఆయన అనేక అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలని మాట్లాడారు. దాన్ని విస్మరించి బుద్ధుడిని అహింసకి లేకపోతే శాకాహారానికి పరిమితం చేస్తారు. ఇలా అహింస అహింస అంటే చాలా మంది దృష్టిలో మాంసాహారాన్ని మానేసి శాకాహారాన్ని తీసుకోవడమే, అంతకు మించి అహింస వాళ్ళ దృష్టిలో ఉండదు. కానీ బుద్ధుడు చెప్పినటువంటి అహింసకి చాలా లోతైన ఇది ఉంది, అనేక డైమెన్షన్స్ ఉంది. ఆయన శారీరక హింసతో పాటు మానసిక హింసని కూడా ఆయన అహింసా సిద్ధాంతంలో చర్చించారు. ఈ అహింస లేకపోతే భిక్షువుగా మారడం, తనకు ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్నిటినీ వదులుకుని భిక్షువుగా మారడం, ఇటువంటి అంశాలకి చాలా పరిమితులు ఉంటే బుద్ధుడిని ఒక తాత్వికుడిగా, సామాజిక విప్లవ తాత్వికుడిగా అర్థం చేసుకుని బౌద్ధంలో ఉండేటువంటి రాడికల్ డైమెన్షన్స్ ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. వారిలో మనం అనుకున్నట్టు పండిత్ అయోధ్యదాస్, ఆ తర్వాత పోకల్ లక్ష్మీ నరసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాహుల్ సాంకృత్యాయ, వీళ్ళందరూ కూడా బౌద్ధాన్ని, బుద్ధుడిని ఒక రాడికల్ ఫిలాసఫర్ గా అర్థం చేసుకోవడమే కాకుండా బౌద్ధంలో ఉండేటువంటి ఆ డైమెన్షన్స్ మీద ఫోకస్ చేసి విశ్లేషించారు. బుద్ధుడు అనగానే ఒక మతము లేకపోతే ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు అనే దృష్టి చాలా మందిలో ఉంది. అయితే బుద్ధుడు ఏం చెప్పాడు? బౌద్ధం ఏంటి? బౌద్ధం చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే బుద్ధుడి సిద్ధాంతాన్ని అదేంటంటే
సకల పాపస్స అకరణం, సకల పాపస్స అకరణం, కుశలస్స ఉపసంపద, పాపాలని సకలమైనటువంటి పాపాలకి దూరంగా చేయకుండా ఉండడం, కుశలస్స ఉపసంపద, మంచి కార్యక్రమాలను మంచి పనుల్ని చేయడం, మంచిని సంపాదించుకోవడం ఉపసంపద, సచిత్త పర్యోదపనం, రోజు రోజు ప్రతిరోజు మన మైండ్ని ప్యూరిఫై చేసుకోవడం, ఏతం బుద్ధానుశాసనం. ఇది సకల పాపస్సాకరణం, కుశలస్స ఉపసంపద, సచిత్త పర్యోదపనం, ఏతం బుద్ధానుశాసనం. ఇది అంత సింపుల్ అన్నమాట. తర్వాత బుద్ధుడి కాలానికి, బుద్ధుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వాడు, 6 నుంచి 5. ఆయన క్రీస్తు పూర్వం 563లో పుట్టాడని, క్రీస్తు పూర్వం 483లో మరణించాడని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. అలాగే బౌద్ధ సాహిత్యం కూడా చెప్తుంది. ఆ కాలానికి ఉన్నటువంటి పరిస్థితులని మనం ఆలోచిస్తే, ఏ సామాజిక పరిస్థితుల నుంచి, ఏ రాజకీయ పరిస్థితుల నుంచి బుద్ధుడు ఇలా ఎమర్జ్ అయ్యాడు, ఒక విప్లవకారుడిగా, లేకపోతే ఆ సమాజాన్ని, అప్పుడున్నటువంటి తన సమాజాన్ని సవాల్ చేసినటువంటి తత్వవేత్తగా ఎదిగాడని చెప్పేసి మనం అర్థమవుతుంది. ఆనాటికి వైదిక సంస్కృతి, వేదాలు గొప్పవి, వేదాలు ప్రామాణికమైనవి, వాటిని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, అవి అపౌరుషేయాలు. పైనుంచి దేవుళ్ళు దేవతలు చెప్తే ఋషులైనటువంటి బ్రాహ్మణులు వాటిని గ్రంథస్థం చేసి ఇచ్చారు. కాబట్టి వాటిని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేనివి. అలా ఉన్నటువంటి పరిస్థితి. అలా రాజకీయంగా అప్పుడున్నటువంటి జనపదాలు, మహాజనపదాలు, ఆ జనపదాల్లో 16 మహాజనపదాలు ఉన్నాయి. అవి మనకి తెలుసు: కాశీ, కోసల, మగధ, ఇట్లాంటివన్నీ కూడా, వజ్జి. వీటిలో మగధ ఒక రాజ్యంగా, అంటే జనపదాలు అంటే వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి, చిన్న చిన్న, అంటే జియోగ్రాఫికల్ గా కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే వాటి పొలిటికల్ స్ట్రక్చర్ వేరే ఉంది. రాజ్యం అనేటువంటి పరిస్థితి కాదు, చాలా సింపుల్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అలాంటి దాంట్లో మగధ ఒక రాజ్యంగా ఎమర్జ్ అవుతూ అది తన ఆధిపత్యాన్ని స్థాపించేటువంటి పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు ఆ జనపదాల్లో శాక్య జనపదం ఒకటి, చిన్న జనపదం. దానిలో నుంచి బుద్ధుడు వచ్చాడు. అలాగే సమాజంలో కుల వ్యవస్థ వచ్చింది. ఇన్ని కులాలు లేవు కానీ కుల వ్యవస్థ మొదలైంది. కులాల మధ్య అంతరాలు, ఈ హైరార్కీ, నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేటువంటిది ఒక రూపం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే స్త్రీల పరిస్థితి మనకి తెలుసు. మలివేద కాలం నాటికి స్త్రీలు బానిసలుగా మార్చబడ్డారు. పురుషుడి ఒక లగ్జూరియస్ ఐటమ్గా, పురుషుడి అవసరాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక వస్తువుగా, భోగ వస్తువుగా స్త్రీని భావించేటువంటి పరిస్థితి ఉంది. ఇక నిచ్చెన మెట్టలో బ్రాహ్మణాధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళ కిందే తర్వాత వాళ్ళందరూ కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు ఈ నిచ్చెన మెట్లలో ఆధిపత్యం చలాయిస్తూ కింద ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఆధిక్యతని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. వేదిక్ రిచువల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. దానిలో జంతు బలి, యజ్ఞయాగాది కర్మకాండంలో జంతు బలి అనేటువంటిది చాలా ప్రధానంగా ఉంది. ఈ యజ్ఞాల పేరుతో జంతువుల్ని వధించడం. జంతువులు సమాజంలో సంపదలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర, వ్యవసాయానికి కానీ మొత్తంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో జంతు వధ అనేటువంటిది కొనసాగుతుంది. తర్వాత ఈ యజ్ఞయాగాలలో సామాన్య ప్రజలకి అసలు స్పేస్ లేదు. ఒట్టి రాజులు, లేకపోతే రాజులతో పాటు పౌరోహిత వర్గం వారు మాత్రమే యజ్ఞయాగాల్లో పాల్గొంటారు. ఆ శ్లోకాలు సంస్కృతం ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఛాలెంజ్ చేసి బుద్ధుడు బయటకు వచ్చాడు. అలాగే బుద్ధుడికి ముందు ఇటువంటి పరిస్థితులు లేవా అంటే, బుద్ధుడు ఒక ఫిలాసఫర్ గా ఎమర్జ్ అయ్యే నాటికి భారతదేశ వ్యాప్తంగా సుమారు 60 రకాలైనటువంటి శ్రవణ సంస్కృతులు, బుద్ధుడు ప్రధానంగా శ్రవణ సంస్కృతికి చెందినటువంటి వాడు, 60 రకాలైనటువంటి తాత్విక ధోరణులు ఉన్నాయి. అవన్నీ కూడా వైదిక మతాధిపత్యాన్ని, వైదిక మతం సాగిస్తున్నటువంటి ఆధిపత్యాన్ని
ప్రశ్నించేటువంటి ధోరణులుగా ఉన్నాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది. తర్వాత మన దేశంలో ఉండేటువంటి తాత్విక ధోరణులు 6 ప్రధానంగా ఉన్నాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, తర్వాత వేదాంత, ఉత్తర మీమాంస, ఇటువంటివన్నీ కూడా ఆస్తిక దర్శనాలు. భారతీయ దర్శనాలని 2 రకాలుగా విభజిస్తారు. వాటిలో ఒక సెట్టు ఆస్తిక దర్శనాలు, రెండవది నాస్తిక దర్శనాలు. ఈ ఆస్తిక, నాస్తిక అనేటువంటి వర్గీకరణ కూడా సాధారణంగా దేవుడిని విశ్వసించడం, బిలీఫ్ ఇన్ గాడ్ అనే అర్థంలో మనము ఆస్తిక, నాస్తిక అనేటువంటి విభజన ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అయితే ఇక్కడ అది కాదు. ఈ విభజన ఎలా జరిగిందంటే, వేదాలను ప్రామాణికం అని చెప్పేసి నమ్మేవారు. వేదాల ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరించే వాళ్ళు ఆస్తికులు, వారిని అంగీకరించిన వాళ్ళు నాస్తికులు అనేటువంటి అర్థంలో ఈ విభజన జరిగింది. ఇక నాస్తిక దర్శనాల్లో బౌద్ధం ప్రధానమైంది, జైనం మరొకటి, అజీవకులు, తర్వాత చార్వాక, లోకాయతులు. వీరిలో చార్వాక, లోకాయతులు మనం క్రొనాలజికల్ గా చూస్తే ముందుంటారు. ఇలా వేదాలని తిరస్కరించిన వాళ్ళు, అలాగే వారు వేదపరమైనటువంటి అన్ని అంశాలు, యజ్ఞయాగాది కర్మకాండాలను వ్యతిరేకించారు, బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించారు, సంస్కృత భాష శ్లోకాలు, వారి సాహిత్యం, వేద సాహిత్యంలో ఉండేటువంటి అశాస్త్రీయమైన విషయాలు, అభూత కల్పనలు, వారి బ్రాహ్మణాధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఆ సాహిత్యం ఎలా రాయబడిందనే దాన్ని వీరందరూ కూడా వ్యతిరేకించిన వాళ్ళే. ఇలా 2 ప్రధానమైన ధోరణిలో బౌద్ధం చాలా విస్తృతమైంది. మిగతా వాటికి చాలా పరిమితులు ఉన్నాయి, కొంత వరకు వచ్చి ఆగిపోవడము, లేకపోతే చాలా ఉన్నాయి. అయితే బౌద్ధానికి అలా కాదు. బౌద్ధం ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి ఫిలాసఫీగా ఎస్టాబ్లిష్ అయింది. అది అశోకుడి కాలం నాటికే బౌద్ధం దేశం నుంచి బయట వ్యాప్తి చెందింది. అక్కడ మిషనరీస్ పంపడం బయటికి, అది విస్తృతంగా వెళ్ళింది. ఇప్పుడు నిలబడి ఉంది అంటే అది వారు చేసినటువంటి కృషి ప్రపంచ మతంగా, లేకపోతే ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి తాత్విక ధోరణిగా బౌద్ధం ఎస్టాబ్లిష్ కాబట్టి ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత భారతదేశంలో చాలా కాలం పాటు బౌద్ధం విస్మరణకి గురయ్యి బౌద్ధాన్ని అంతమందించి ఇక్కడి నుంచి లేకుండా చేసిన తర్వాత మనకి 19th సెంచరీలో కలోనియల్ పీరియడ్, వలసవాద కాలంలో ఇక్కడ వారు బ్రిటిష్ వారు ప్రారంభించినటువంటి పురాతత్వ పరిశోధన, ఆర్కియాలజికల్ డిస్కవరీస్, ఇన్వెస్టిగేషన్స్, వాటిలో మళ్ళీ బౌద్ధం వెలికి వచ్చింది. అంటే ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు అనుకోకుండా వారు బౌద్ధాన్ని బయటకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేయకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ఈ ఇన్వెస్టిగేషన్స్ లో, ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో బౌద్ధ కట్టడాలు, ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. అలాగే అదే సమయంలో పాలీటెక్స్ట్ సొసైటీ, ఇంగ్లాండ్ లో రైస్ డేవిడ్స్ ఆయన వైఫ్ పాలీటెక్స్ట్ సొసైటీ అని చెప్పేసి ఒక సంస్థని స్టార్ట్ చేసి దాని ద్వారా బౌద్ధ గ్రంథాలను, ఒరిజినల్ పాలీటెక్స్ట్ ని కలెక్ట్ చేసి, ప్రొక్యూర్ చేసి, వాటిని పాళీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందుబాటులోకి తేవడం కూడా మళ్ళీ బౌద్ధాన్ని మనం ఆధునిక భారతదేశంలో, ఆధునిక ప్రపంచంలో అందరూ అర్థం చేసుకోవడానికి మరొక అవకాశం కలిగింది. అయితే తర్వాత పండిత్ అయోధ్యదాస్, పోకల లక్ష్మీనరసు, అంబేద్కర్, రాహుల్ సాంకృత్యాయన్ వీరు చేసిన కృషి కారణంగా బౌద్ధాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి, బౌద్ధం అంటే కేవలం ఒక మతం కాదు, లేకపోతే ఒక పెసిమిస్టిక్ ఫిలాసఫీ కాదు, కేవలం ఒక మెడిటేషన్ కి సంబంధించినటువంటి ధ్యానం చేసుకునేటువంటి అంశం మాత్రమే కాదు అనేటువంటి దృష్టికోణం కూడా తర్వాత వచ్చింది. ఇలా ఇది అయితే బౌద్ధంలో ప్రధానమైన అంశాలు ఏంటి, బుద్ధుడు ఏం చెప్పాడు అనేది తీసుకుంటే, బుద్ధుడు తన 29వ ఏట ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. దానికి కారణాలు 2 రకాలుగా చెప్తాడు. ఆయన అప్పటికే వివాహం అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు, అంతా బాగుంది, రాకుమారుడు అంతా బాగున్నప్పుడు ఆయన ఇంటి నుంచి ఎందుకు వెళ్ళాడు అంటే, సంప్రదాయ వీళ్ళంతా కూడా చెప్పేది, ట్రెడిషనల్ స్కాలర్స్ చెప్పేటువంటి కారణాలు ఏంటంటే, బుద్ధుడు 4 దృశ్యాలు చూసి ఆయన మనసు
ఆ విరక్తి చెంది జీవితం మీద ఆయన ఇంటిని విడిచి బయటికి వెళ్ళాడు. ఆ 4 దృశ్యాలు ఏంటంటే ఒక రోగి, ఒక సన్యాసి, ఒక శవం, తర్వాత ఒక వృద్ధుడు. ఇలా ఈ దృశ్యాలు ఆయనకి మనసుని కలతపెట్టినాయి. ఆ కలత చెంది ఆయన ఆ జీవితాన్ని అంటే గృహస్థు జీవితాన్ని, ఈ సౌఖ్యాలని అన్నిటిని కూడా వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాడని చెప్పేసి చెప్తారు. ఇది బౌద్ధాన్ని లేకపోతే బుద్ధుడి ఫిలాసఫీని, బుద్ధుడి వ్యక్తిత్వాన్ని కూడా చాలా తక్కువ చేసి కురించి చెప్పేటువంటి అంశంగా అంబేద్కర్ ఒక ముఖ్యమైన కారణాన్ని దానికి చెప్తారు. బుద్ధుడు పరిత్యాగం అనే దానికి కారణం శాక్య కొలియ తెగల మధ్య. శాక్య అంటే బుద్ధుడి తండ్రి వైపు, తల్లి వైపు కొలియ, ఈ 2 జనపదాల మధ్యన రోహిణి నది అనేటువంటి నదీ జలాల కోసం జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఆ వివాదంలో బుద్ధుడు యుద్ధం చేయాల్సి రావడం. అంటే శాక్య జనపదం వారు, శాక్య జనపదానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా కొలియాల మీద యుద్ధం చేయాలి అని చెప్పేసి నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు బుద్ధుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. యుద్ధం సరైన విషయం కాదు, అది పరిష్కారం కాదు అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తే వారి నిర్ణయాన్ని ఈయన అంగీకరించినందుకు ఆయనకి దేశ బహిష్కరణ లేకపోతే మరణదండన విధించేవారు. అయితే బుద్ధుడు తనకు తానుగా బహిష్కరణని విధించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఇది ఒక కారణంగా అంబేద్కర్ చెప్పారు. అయితే అంబేద్కర్ కంటే ముందు కూడా ధర్మానంద కోశాంబి అని చెప్పేసి మనకి డిడి కోశాంబి గారి తండ్రి ఉన్నారు. ఆయన గొప్ప బౌద్ధ పండితుడు. ఆయన కూడా ఇదే అంశాన్ని చెప్పారు. అది బోధిసత్వ అనే ఒక నాటకం రాశారు ఆయన. ఆ నాటకంలో ఈ రోహిణి జలాల వివాదమే బుద్ధుడు బయటకు రావడానికి కారణం అని చెప్పేసి చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు, అంటే సంప్రదాయబద్ధమైనటువంటి ట్రెడిషనల్ స్కాలర్స్ బుద్ధుడి వ్యక్తిత్వాన్ని కుదించేటువంటి అంశాలు చెప్తారు. వారే ఆయన్ని ధ్యానానికి పరిమితం చేస్తారు. వారే ఆయన్ని అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించిన వాడిగా చెప్తారు. అయితే ఇటువంటి అంశాలని కూడా తర్వాత కోశాంబి కానీ అంబేద్కర్ కానీ విశ్లేషించారు. అలాగే ఆయన 29వ ఏట బయటకు వచ్చి 35వ ఏట జ్ఞానోదయం పొందాడని చెప్పేసి బౌద్ధ సాహిత్యం చెప్తుంది. బుద్ధగయలో జ్ఞానోదయం పొందారని చెప్పి తెలుసు మనకి. ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్, అది వారణాసికి దగ్గర ఉంటుంది. సార్నాథ్కి వస్తారు. సార్నాథ్కి వచ్చి ఆయన బోధనలు ప్రారంభిస్తారు. అది సార్నాథ్లో ఉన్నటువంటి జింకలవనం. అక్కడ పంచవర్గీయ భిక్షువులు అని చెప్పేసి 5 మంది భిక్షువులు. ఆయన తిరిగేటప్పుడు జ్ఞానోదయం ముందు ఆయన మొత్తం సత్యాన్వేషణ కోసం తిరిగే సమయంలో అనేక మందితో చర్చిస్తారు, అనేక మందిని కలుస్తారు. అలార కలామ, ఉద్దక రామపుత్ర అని చెప్పేసి 2 స్కాలర్స్ ని కలుస్తారు. ఆ తర్వాత ఈ భిక్షువులు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా శ్రమణ సంస్థకు చెందినటువంటి వాళ్ళే, వాళ్ళని కూడా చర్చిస్తారు, వాళ్ళతో కూడా చర్చిస్తారు. అయితే వాళ్ళు మళ్ళీ కలుస్తారు. కలిస్తే సార్నాథ్లో ఈ ధర్మచక్ర ప్రవర్తన అంటారు దాన్ని. ధర్మచక్ర ప్రవర్తన సుత ఈ అంశాలని చెప్తుంది. వాళ్ళు ఈ 5 మంది అజీవకులు, కొందరు అజీవకులు అని చెప్పేసి కొందరు జైనులుగా ఉన్నారు, లేకపోతే మొత్తానికి శ్రమణ సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొండన్న, బద్దీయ, ఒప్ప, మహానామ, తర్వాత మహానామ, అస్సాజ్ ఇలా 5 మంది. అయితే బుద్ధుడి కాలానికి మనకి బుద్ధుడిని ప్రభావితం చేసినటువంటి వారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. వారిలో జైన తీర్థంకర్లో 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు. అలాగే మనకి మక్కలి గోశాల ఒక అజీవక ఫిలాసఫర్ ఆయన. తర్వాత కుకుదా కాత్యాయన, తర్వాత అజిత కేశ కంబళి, సంజయ బెల్లాతి పుత్త, ఇలా పురాణ కశ్యప, ఇలా కొంతమంది ప్రభావితం చేసినప్పటికీ కూడా ఆయన ఒక ఇండిపెండెంట్ ఫిలాసఫర్ గా ఎదిగారు. వీరందరి ప్రభావాలు కొంత ఉంది. చార్వాక లోకాయత ఫిలాసఫీ కూడా ప్రభావం కూడా ఉంది. అయితే
ఆయన 2 ఎక్స్ట్రీమ్స్ నుంచి, ఒకటి తనను తాను హింసించుకునేటువంటి ఒక ఇది, మరొకటి ఇతరులకు హాని చేసేటువంటి ధోరణి. 2 ఎక్స్ట్రీమ్స్. ఈ 2 తీవ్రమైనటువంటి ధోరణుల నుంచి మధ్య మార్గం, ఒక మిడిల్ పాత్ ని ఆయన ఎంచుకొని ఒక ఇండిపెండెంట్ ఫిలాసఫర్ గా ఎదిగి తన బోధనలు చేయాలి ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి. తన భావనలు ఏమైతే ఉన్నాయో వాటిని చెప్పాలి అని చెప్పేసి ఈ బోధనలు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆయన 35వ సంవత్సరం నుంచి 80వ ఏడు వచ్చే వరకు, ఆయన మరణించే వరకు సుమారు 45 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందిని ప్రభావితం చేసి తన బోధనలతో తనదైనటువంటి ముద్రని ఈ తాత్విక ధోరణుల మీద వదిలి వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన అనేక మందిని కలుసుకున్నారు. అనేక మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆ శిష్యుల్లో సారిపుత్ర, ఆనంద, మొగ్గలన్న, ఇట్లా అనేక మంది, చెప్పడానికి వీళ్ళేనంత అనేక మంది రాజులు, రాజ్యాలు ఏలిన వాళ్ళు, రాజవంశీకులు ఉన్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. అలా బౌద్ధ సంఘం ఏర్పాటు చేశారు. అయితే బౌద్ధ సిద్ధాంతంలో ముఖ్యమైనది ఏంటంటే, ఆయన మొట్టమొదట సారనాథ్లో తన బోధనలు ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఆయన ఈ 4 ఆర్య సత్యాలుగా చెప్పబడేటువంటి దీన్ని, కాన్సెప్ట్ ని 4 నోబుల్ ట్రూత్స్, దాన్ని కూడా చెప్పారని చెప్పేసి అంటారు. దాంతోపాటు మధ్య మార్గం అంటే అష్టాంగ మార్గం, దాన్ని కూడా ఆ సమయంలోనే ఆయన బోధించాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే 4 ఆర్య సత్యాలు ఏంటి అంటే, అది దుఃఖ సిద్ధాంతం అని చెప్పేసి అంటారు, దుఃఖవాదం అని చెప్పేసి అంటారు. అయితే అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించారు. బుద్ధుడు దుఃఖవాదాన్ని చెప్పలేదని. అయితే దుఃఖవాదం ఏం చెప్తుంది అంటే, 4 నోబుల్ ట్రూత్స్ లో ఫస్ట్ ట్రూత్ ఆఫ్ సఫరింగ్, దుఃఖవాదం, ప్రపంచం దుఃఖమయం అని చెప్పేసి చెప్తుంది. తర్వాత దుఃఖానికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం అమితమైనటువంటి కోరికలు కలిగి ఉండడం. ఆ తర్వాత ఆ కోరికలకి దాన్ని నిరోధించాలి, కోరికల్ని నిరోధించాలి, దుఃఖాన్ని నిరోధించాలి. తర్వాత ఆ దుఃఖాన్ని నిరోధించేటువంటి మార్గం. ఇలా 4 అంశాలు. ప్రపంచం దుఃఖమయము, తర్వాత ఆ దుఃఖానికి కారణం కోరికలే, ఆ కోరికల్ని నిరోధించాలి, నిరోధించడానికి మార్గాన్ని అన్వేషించాలి. ఆ మార్గమే అష్టాంగ మార్గం అని చెప్పి చెప్తారు. అయితే దీన్ని అంబేద్కర్ దుఃఖవాదానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదు. బుద్ధుడు చాలా ఆప్టిమిస్టిక్, చాలా విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథం కలిగినటువంటి వాడు. కేవలం దుఃఖాన్ని మాత్రమే బోధించలేదు, దుఃఖం అంటే ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అంబేద్కర్ విశ్లేషిస్తారు. అయితే తర్వాత అష్టాంగ మార్గం. ఈ మార్గం ఏంటి అంటే అష్టాంగ మార్గం. ఆ అష్టాంగ మార్గంలో మనకి తెలుసు 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలలో మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి అంటే రైట్ వ్యూ అండ్ రైట్ అండర్స్టాండింగ్. ఈ ప్రపంచాన్ని సరైన దృక్పథంతో చూసి అర్థం చేసుకోవడం, పరిశీలించడం, అర్థం చేసుకోవడం సమ్యక్ దృష్టి. తర్వాత సమ్యక్ సంకల్పం. సమ్యక్ సంకల్పం అంటే రైట్ ఇంటెన్షన్ అండ్ రిజాల్వ్. ఆ తర్వాత సమ్యక్ వాక్కు. సమ్యక్ వాక్కు అంటే రైట్ స్పీచ్. తర్వాత అబ్స్టైన్ ఫ్రమ్ లయింగ్, గాసిపింగ్ అండ్ హేట్రెడ్. శత్రుపూరితమైనటువంటి మాటలు మాట్లాడకపోవడం, అబద్ధాలు మాట్లాడుకోవడం, గాసిపింగ్ మాట్లాడకపోవడం, ఇదంతా కూడా సమ్యక్ వాక్కు. ఈ 3 అంశాలు మనకి ప్రజ్ఞ కింద చూస్తారు. ప్రజ్ఞ అనేటువంటి కాన్సెప్ట్ కింద సింప్లిఫై చేస్తారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, ఈ 3 కలిసి ప్రజ్ఞ. తర్వాత 4వది సమ్యక్ కర్మ, రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్టీలింగ్, దొంగతనం చేయకపోవడం, హత్యలు చేయకపోవడం, ఇటువంటివన్నీ కూడా రైట్ యాక్షన్ కిందకి వస్తుంది. తర్వాత సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ మిస్కండక్ట్, దానికి పాల్పడకపోవడం, ఇదంతా కూడా సమ్యక్ కర్మ కిందకి విశ్లేషించారు. తర్వాత సమ్యక్ అజీవ. సమ్యక్ అజీవం అంటే రైట్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ ని, మన జీవన వృత్తిని రైట్ఫుల్ మేనర్,
నిజాయితీగా న్యాయబద్ధంగా సంపాదించుకోవడం, ఇది సమ్యక్ ఆజీవ. తర్వాత సమ్యక్ వ్యాయామం, ఇవన్నీ కూడా రైట్ లైవ్లీహుడ్, తర్వాత సమ్యక్ కర్మ, ఇవన్నీ కూడా శీలం కింద చెప్పారు. శీల, సమాధి, ప్రజ్ఞ, ఈ 3 కాన్సెప్ట్స్ లో ఈ 8 అంశాలని మనకి సింప్లిఫై చేశారు. తర్వాత సమ్యక్ వ్యాయామం. సమ్యక్ వ్యాయామం అంటే కేవలం ఎక్సర్సైజ్ కాదు, ఎఫర్ట్, రైట్ ఎఫర్ట్, పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇది సమ్యక్ వ్యాయామం. తర్వాత సమ్యక్ సతి. సమ్యక్ సతి అంటే ఇక్కడ జ్ఞాపకం, మైండ్ఫుల్నెస్ అనే అర్థం సతి. తర్వాత సమ్యక్ సమాధి. సమాధి అంటే ఇది కాన్సన్ట్రేషను. తర్వాత ప్రాక్టీసింగ్ మెంటల్ ఇదన్నమాట, ఒక మంచి మానసిక స్థితి, తర్వాత ఒక దీని మీద ఫోకస్డ్ గా ఉండడం అనేటువంటిది. దీన్ని సమాధి, ప్రజ్ఞ, శీల, సమాధి కింద అష్టాంగ మార్గాల్లో ఉండేటువంటి ఈ 8 అంశాలని సింప్లిఫై చేసి చెప్పారు. తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత బుద్ధుడి బోధనలో మరొక ముఖ్యమైనటువంటి అంశం పంచశీల. పంచశీల మనకు తెలిసిందే. పంచశీల అంటే దొంగతనం చేయకపోవడం, ముఖ్యంగా హత్యలు చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం, సెక్షువల్ మిస్కాండక్ట్ కి పాల్పడకపోవడం, అబద్ధాలు, తర్వాత ఇది మద్యపానం, తాగుడు లాంటి వ్యసనాలకి బానిస కాకపోవడం. ఇవి 5 పంచశీలలో ముఖ్యమైనవి. ఇవి గృహస్థులకి చెప్పినటువంటి 5. అయితే భిక్షువులకి వీటికి అదనంగా మరొక 5 చెప్పారు. 5 శీలాలు ఎలా పాటించాలి. వాటిలో ముఖ్యంగా భిక్షువులుగా ఉన్నటువంటి వాళ్ళు సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి, ఈ సెలిబసీ ప్రాక్టీస్ చేయాలి, భౌతికమైనటువంటి సుఖాలు ఏమైతే ఉన్నాయో సాఫ్ట్ బెడ్స్ యూజ్ చేయటం, ఇట్లా లగ్జరీస్ కి దూరంగా ఉంటాం. తర్వాత లగ్జూరియస్ లైఫే కాకుండా ఖరీదైన గోల్డ్, సిల్వర్ లాంటి వాటిని సేకరించకపోవడం, డబ్బుని కూడబెట్టుకోకపోవడం, ఇటువంటిది. తర్వాత వారు వినోదాలకి, విహారాలకి, వాటికి దూరంగా ఉంటారు. డాన్స్, మ్యూజిక్, అమ్యూజ్మెంట్స్, ఇలాంటి వాటికి, అల్లరి చిల్లరి పనులు ఆ కింద మనం అంటాము, అలాంటి వాటికి దూరంగా ఉంటాం. ఇలా మరొక 5 అంశాలు వారికి చెప్పారు. అవి దశశీలాలు భిక్షువులకి, పంచశీలాలు గృహస్థులకి, లే పర్సన్స్ చెప్పారు. తర్వాత బుద్ధుడి బోధనలో మనకి తిలక్కన అని ఉంటుంది. తిలక్కన అంటే 3 అంశాలు. ఈ వరల్డ్లీ ఫినామినాను 3 ప్రధానమైన అంశాలతో ఉంటుంది. అది అనిత్య. అనిత్య అంటే ఇంపర్మనెన్స్. అనత్త అంటే నో సోల్, నో సెల్ఫ్. తర్వాత దుఃఖ. ఇవి అంటే ప్రతి అంశం కూడా అది వెర్బల్, నాన్ వెర్బల్, ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా ఫిజికల్ ఆర్ మెంటల్ థింగ్స్ నిత్యం కూడా మార్పుకి గురవుతుంది. సమాజం, ప్రపంచం మొత్తం కూడా ప్రతినిత్యం మార్పుకి గురవుతుంది. ఈ మార్పు అనేటువంటిది అనివార్యం. అయితే ఈ అనిత్య అనే విషయాన్ని సంప్రదాయ వాదులు ఎలా చెప్పారంటే, విశ్లేషించారంటే, ఇంటర్ప్రిట్ చేశారంటే, అది ఏముంది అంతా ఏం శాశ్వతం కాదు అని చెప్పేసి ఒక పెసిమిస్టిక్ ధోరణిలో చెప్తారు. అయితే బౌద్ధం ఏం చెప్తుంది అంటే, అనిత్య అనేది ఒక డైనమిజం, మార్పు అనేది గురవుతుంది. మార్పు వేరు, ఏది శాశ్వతం అని చెప్పేసి పెసిమిస్టిక్ గా మాట్లాడటం వేరు. సో ఈ అనిత్య అంటే ప్రతిది కూడా మార్పుకి అలా ఒక వస్తుంది, పోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని పట్టుకుని వేళ్లాడకూడదు. సుఖాలను కానీ మంచివి కానీ వస్తే వాటిని పట్టుకుని దానికి అటాచ్ అయిపోయి ఇది ఇలాగే ఉండాలి అని చెప్పేసి కోరుకోకూడదు. అలాగే దుఃఖం వస్తే దాన్ని వెంటనే తరిమేయాలి, అక్కడ నుంచి మనం పారిపోవాలి అని చెప్పేసి అనుకోకూడదు. అలాగే ప్రతి అంశం కూడా మార్పుకి గురవుతుంది. ఇలాగే సుఖ దుఃఖాలు మాత్రమే కాదు, ఈ సృష్టిలో ప్రతిది కూడా నిత్యము మార్పుకి గురవుతుంది. దానికి ఒక పుట్టుగా ఉంది, ఒక పరిణామం, ఎవల్యూషన్ ఉంది, అలాగే దానికి సీజేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్తుంది. తర్వాత అనత్త.
అనర్థ అంటే నో సోల్, ఆత్మని అంగీకరించదు. బౌద్ధం ఆత్మని వ్యతిరేకిస్తుంది, అంగీకరించదు. అది అది కూడా ఒక బౌద్ధానికి ఉండేటువంటి శాస్త్రీయ దృష్టి. మతాల కంటే భిన్నమైనటువంటి మతం అనే స్థాయి నుంచి చాలా అత్యున్నతమైన స్థాయికి బౌద్ధాన్ని తీసుకెళ్ళింది అనాత్మవాదం. తర్వాత దుఃఖం అంటే కేవలం దుఃఖం మాత్రమే కాదు, కేవలం బాధ మాత్రమే కాదు, ఒక అసంతృప్తి. ఈ అనిత్య అనే దాని నుంచి ప్రతిదీ కూడా మార్పుకి మనము ఇష్టపడం. సమాజం, మనుషులు జనరల్ గా వ్యక్తులు ఎవరు కూడా మార్పుని తొందరగా అంగీకరించరు. అది మంచి కానీ చెడు కానీ అక్కడ నుంచి అది ఇంకొక చేంజ్ ని అంగీకరించకపోవడం వల్ల మనం ఒక అసంతృప్తితో, ఒక ఇబ్బందితో మనం గురవుతాం. దాని నుంచి దుఃఖం కలుగుతుంది. అలాగే సమాజంలో ఉండేటువంటి అసమానతల నుంచి దుఃఖం కలుగుతుంది. తర్వాత పేదరికం నుంచి దుఃఖం కలుగుతుంది. దోపిడీకి గురయ్యే వాళ్ళు దుఃఖానికి గురవుతారు. ఇలా దుఃఖం అనేటువంటిది ఈ ఫినామినన్లో భాగంగా ఉంది. అనిత్యం, అనాత్మ, దుఃఖం. ఇది తిలక్కన సూక్తాన్ని ఒక భాగంలో బుద్ధుడు వీరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ప్రతీత్య సముత్పాద అనేటువంటిది బౌద్ధంలో ఉండేటువంటి సైంటిఫిక్ టెంపరమెంట్ కి ఒక గుర్తు. అదేంటంటే ప్రతీత్య సముత్పాద, ప్రతి అంశం మరొక అంశంతో ముడిపడి ఉంటుంది. ఏది కూడా దానికి అది అబ్స్ట్రాక్ట్ గా విడిగా ఉండదు. ప్రతి అంశం మరొక అంశంతో అనుసంధానించబడుతుంది, పరస్పర సంబంధం కలిగి ఉంటుంది అనేటువంటిది ఒక శాస్త్రీయ దృష్టితో చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ ప్రతీత్య సముత్పాదని సాంఖ్య దర్శనంలో కూడా చెప్తారు. అయితే బుద్ధుడు దీన్ని మరింత విస్తృతంగా వివరించాడు. లా ఆఫ్ డిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటారు. డిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటే ఇండిపెండెంట్ గా ఏ అంశం కూడా ఉండదు, ప్రతిది కూడా మార్పుకి గురవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడమే ప్రజ్ఞ. ఈ లా ఆఫ్ డిపెండెంట్ ఆర్గనైజేషన్ ని, అనిత్యవాదాన్ని, అనిత్య అనేటువంటి ఫినామినన్ని, అనర్థ అనేటువంటి ఫినామినన్ని, దుఃఖం అనేటువంటి డైమెన్షన్స్ ని అర్థం చేసుకోవడమే జ్ఞానానికి ఇవన్నీ కూడా ప్రాతిపదికలుగా బుద్ధుడు చెప్తాడు. తర్వాత బుద్ధుడి సిద్ధాంతంలో బ్రహ్మ విహారాలు 4. అవి మైత్రి అనేటువంటి భావన. మైత్రి అంటే కేవలం స్నేహం మాత్రమే కాదు. మనకి పాళీలో మెత్త అంటారు. మెత్త అంటే లవింగ్ కైండ్నెస్, స్నేహాన్ని మించినటువంటి భావన, గొప్ప భావన, అది కలిగి ఉండాలి. తర్వాత కంపాషన్ ని కలిగి ఉండాలి, కరుణని కలిగి ఉండాలి. పక్క వాళ్ళ పట్ల, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల కరుణతో మెలగాలి. తర్వాత ముదిత అంటే ఇతరుల సంతోషంలో తాను కూడా సంతోషించాలి. ఇతరుల సక్సెస్ లో తాను కూడా భాగం అయి సంతోషపడాలి. ముదిత. ఉపేక్ష కూడా ఫర్గివ్నెస్, ఇతరులని లోపాలని క్షమించడం. ఇది ఫర్గివ్నెస్ ని చెప్తుంది. ఇలా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి బ్రహ్మ విహారాలని బుద్ధుడు పాటించమని చెప్పాడు. తర్వాత దశపారమితులు అనేటువంటి అంశం కూడా బుద్ధుడి బోధనలో ప్రధానమైనవి. వాటిలో ఏంటంటే దాన, శీల, నెక్కామ అంటే నిష్క్రమణ, రెనౌన్సియేట్ చేయడం. ఈ భోగాలకి వాటికి అటాచ్ కాకుండా, అతుక్కోకుండా వాటిని వదిలేయడం. తర్వాత ప్రజ్ఞ, వీర్య, క్షంతి, సత్య, అధిష్టాన, మెత్త, ఉపేక్ష. వీటిలో ఈ 10ని దశపారమితులు అంటారు. తర్వాత కర్మ సిద్ధాంతం. కర్మ అనేటువంటిది ఇక్కడ కొన్ని భాష పరంగా, కొన్ని కాన్సెప్ట్స్ పరంగా కూడా కర్మ సిద్ధాంతాన్ని వేదాంతం, వైదిక మతం చెప్తుంది. మిగతా దర్శనాల్లో కూడా రకరకాలుగా చెప్తారు. అయితే బౌద్ధంలో కర్మ అంటే పని, క్రియ. అది నసీబు కాదు. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ ఫేట్ కాదు, ఫెటలిజం కాదు, ఫేట్ కాదు. కర్మ అంటే పనిని ఆచరించడం, క్రియని ఆచరించడం. అది కుశల కర్మలు, అకుశల కర్మలు.
కుశల కర్మలు అంటే ఇతరుల పట్ల దయతో ఉండడం, అందరికీ మేలు కలిగేలాగా, అందరికీ ఉపయోగకరమైనటువంటి పనులు చేయడం, కరుణతో ఉండడం, ఇది కుశల కర్మ. అకుశల కర్మలు ఏంటంటే లోభం, మోహం, దోషం. లోభంతో లోభం అంటే తెలుసు మనకు, లోభి బుద్ధి అంటాం. తర్వాత ఆ దోషం, దోషం అంటే హేట్రెడ్. మోహం, మోహం అంటే ఇది డిఫైల్మెంట్. ఇలా ఇవి అకుశల కర్మలు. కర్మ అనగానే అది ప్రీ డిటర్మిన్డ్ ఫేట్ లాగా, ఆల్రెడీ మన మొదట రాసి పెట్టినటువంటి కర్మలాగా అనుకునే ఆ అర్థంలో తర్వాత వచ్చినటువంటి ఈ సంప్రదాయవాదులనని మనం ఏమంటాము వాళ్ళని, ఆస్తికులనని, లేకపోతే ఈ స్వర్గం నరకం ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా తప్పుడు అర్థాలు ఇచ్చారు. అలాగే ధర్మం కూడా, మామూలుగా ధర్మం అనే అర్థం ఏంటి మతపరంగా? ధర్మం అంటే అప్హోల్డి ఉన్నటువంటి వ్యవస్థను, ఉన్నటువంటి సిస్టమ్ని ఏదైతే ఉందో అది అవకతవకలతో కూడి ఉన్నా, ఎంత అసహ్యంగా ఉన్నా, అనేక లోటుపాట్లతోటి లోపభూయిష్టంగా ఉన్నా ఆ వ్యవస్థని అలా కొనసాగించడం, అలా కంటిన్యూ కానివ్వడమే ధర్మం. దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధర్మంగా చెప్పారు. కుల వ్యవస్థను కాపాడటమే ఫలానా వాళ్ళ ధర్మం. లేకపోతే మనకి దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళందరూ కూడా కుల వ్యవస్థని, ఈ వ్యవస్థని, దాన్ని కాపాడే పనే వారి పరంగా ధర్మంగా వారి మత సిద్ధాంతాలు, మత గ్రంథాలు చెప్తూ వచ్చాయి. అయితే బౌద్ధంలో ధర్మం అంటే బుద్ధుడి సిద్ధాంతం. ధమ్మ అంటే బుద్ధుడు డాక్ట్రిన్, బుద్ధుడి సిద్ధాంతము. అది న్యాయం అనే అర్థంలో కూడా వస్తుంది. ధర్మం అంటే న్యాయం అనే అర్థంలో ఉంది. ధమ్మ అంటే ఈక్వాలిటీ అనే అర్థంలో చెప్పబడింది. అందుకే బౌద్ధం పరంగా ధర్మం అనే దానికి ఒక విశాలమైనటువంటి అర్థం ఉంది. అందుకే అంబేద్కర్ చెప్తారు చాలా క్లియర్గా, ఏంటి అంటే రిలీజన్, ద పర్పస్ ఆఫ్ రిలీజన్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ ద వరల్డ్. మతం అనేటువంటి దాని యొక్క ఉద్దేశము ఈ ప్రపంచం ఎలా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది అనే దాన్ని వివరించడం ప్రజలకి. అయితే ద పర్పస్ ఆఫ్ ధమ్మ, ద పర్పస్ ఆఫ్ ధమ్మ అంటే అకార్డింగ్ టు అంబేద్కర్ బుద్ధిజం, ద పర్పస్ ఆఫ్ ధమ్మ ఈస్ టు చేంజ్ ద వరల్డ్. అది ద పర్పస్ ఆఫ్ రిలీజన్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ధమ్మ ఈస్ టు చేంజ్ ద వరల్డ్. ఆ ధమ్మకి, బౌద్ధ ధమ్మ లేకపోతే బుద్ధుడి ధర్మానికి ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి ఉంది, ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆ ధర్మాన్ని, తన సిద్ధాంతాన్ని ఆయన రూపొందించాడు అని చెప్పి అంబేద్కర్ చెప్తారు. అది మనకి మార్క్సిజంలో కూడా వస్తుంది. మార్క్స్ ఏమంటాడంటే ఫిలాసఫర్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్ ఇన్ దేర్ ఓన్ వే, ఆన్ దేర్ ఓన్ వే, బట్ ద బిజినెస్ ఈస్ టు చేంజ్ ద వరల్డ్. తత్వవేత్తలు ప్రపంచాన్ని వారికి అనుగుణంగా వారి 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 దీని ప్రకారం విశ్లేషించారు. అయితే ఎవరు ప్రపంచాన్ని ఎలా విశ్లేషించినా అసలు చేయవలసిన పని ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని మార్చడం. అది ఇక్కడ బౌద్ధం పరంగా అంబేద్కర్ కూడా దాదాపు అలాంటి అర్థంతోనే రిలీజియన్, ఇక్కడ రిలీజియన్ కి బౌద్ధానికి ఉండేటువంటి దీన్ని తీసుకొచ్చారు, ఫిలాసఫర్స్ అని కాకుండా. ఇలా ధర్మం అనే దానికి అర్థం, కర్మ అనే దానికి అర్థం ఇది. బౌద్ధంలో కర్మ అన్న ధర్మం అన్న, మిగతా దీని ప్రకారం, లేకపోతే హిందూ, మనం ఏదైతే వైదిక మతం లేకపోతే హిందూ మతం అనుకునే దాని ప్రకారం చాలా తేడా ఉంది. అలాగే బౌద్ధాన్ని తక్కువ చేసే క్రమంలో వీటన్నిటిని కూడా కలిపి మాట్లాడారు. బౌద్ధాన్ని పెసిమిస్టిక్ థియరీగా కుదించేటువంటి పని చేశారు. ఇవి బౌద్ధంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భావనలు. ఆ తర్వాత బౌద్ధంలో మన సంఘం గురించి మాట్లాడతాం. బౌద్ధ సంఘం, బుద్ధుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం, బహుశా బౌద్ధ సంఘం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజర్గా కొన్ని ప్రిన్సిపల్స్ తోటి, కొన్ని నియమ నిబంధనలతోటి ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఆర్గనైజేషను బౌద్ధ సంఘం. అంతకుముందు సంఘాలు ఉన్నాయో లేవో మనకి పెద్దగా లేదు, కానీ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ సంఘం అనేటువంటిది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే కరెక్ట్ గా అన్ని అంశాలను
నియమ నిబంధనలతోటి బుద్ధుడు ఏర్పాటు చేశాడు. అది బౌద్ధ సంఘం ప్రధానంగా 4 విభాగాలుగా ఉంటుంది. దానిలో భిక్షువులు, భిక్షునీలు, మాంగ్స్ అండ్ నన్స్. తర్వాత లేమెన్ అంటే గృహస్థులు, లే ఉమెన్ గృహస్థు స్త్రీలు. ఇలా 4 విభాగాలుగా బౌద్ధ సంఘం ఉన్నప్పటికీ కూడా బిక్కు సంఘాన్నే మనం ప్రధానంగా ఎక్కువగా చెప్తాం. బిక్కు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు బుద్ధుడు ఏర్పాటు చేసి వాటిని పాటించడం చెప్పారు. అలాగే లే పర్సన్స్ కూడా చెప్పారు. కానీ బిక్కు సంఘం ఏర్పాటు గురించి మనం చూస్తే ఇది విశాలమైనటువంటి సమానత్వ ప్రాతిపదికగా ఏర్పడింది. ఇందులో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ జెండర్ అందరూ కూడా సమానమైనటువంటి హోదాని, సమానమైనటువంటి అవకాశాలని బౌద్ధ సంఘంలో పొందారు. రాజుల దగ్గర నుంచి బానిసలుగా భావించబడేటువంటి అణగారిన ప్రజలు, అణగారిన వర్గాల వాళ్ళు, కులాల వాళ్ళు కూడా సమానమైనటువంటి హోదాని పొందారు. మనకి తెలుసు విశాఖ తర్వాత కొంతమంది రాజవంశాల స్త్రీలు దానిలో భాగమయ్యారు. అలాగే బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భాగమయ్యారు. అలాగే స్త్రీలు పురుషులు సమానమైనటువంటి హోదాని పొందారు. మొట్టమొదట బుద్ధుడు స్త్రీలని బౌద్ధ సంఘంలో ఈ భిక్షునీలుగా ముందు చేర్చుకోలేదు. అయితే తర్వాత ఆయన తల్లి మహాప్రజాపతి గౌతమి, తర్వాత ఆనందుడు, బుద్ధుడి ప్రధాన శిష్యుడైనటువంటి ఆనందుడి వాళ్ళ ప్రతిపాదనల మేరకు ఆయన కన్విన్స్ అయి తర్వాత చేర్చుకున్నారు. అయితే ఏదైనా కానీ స్త్రీలకి బౌద్ధ సంఘంలో సమానమైనటువంటి హోదా లభించింది. అలాగే పేద గొప్ప ఇక కులాల పరంగా ఈ అంతరాలకు అతీతంగా సమానత్వ ప్రాతిపదికగా బౌద్ధ సంఘం ఏర్పడింది. అలాగే వారు బౌద్ధ సంఘంలో చేరినాక, భిక్షువులుగా అయ్యాక వారు సామాజిక హోదాకి గుర్తుగా ఉండేటువంటి వాళ్ళ ఇంటి పేర్లను వదిలేయాలి కంపల్సరీ. అలాగే వారు అంతకు ముందున్నటువంటి పేరుని కూడా, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుని కూడా వదిలేసి వారు కొత్త మనుషులుగా, కొత్త వ్యక్తులుగా అక్కడ జన్మించాలి. అది సమానత్వ పరంగానే. ఇక్కడ పేర్లు మార్చుకోవడం అంటే పేర్లు మార్చుకోవడం కాదు, సామాజిక హోదాని, సామాజిక గుర్తింపుని క్యారీ చేసేటువంటి ఇంటి పేర్లని, ఆ గుర్తింపుని పూర్తిగా రద్దు చేసుకుని బౌద్ధులుగా మారడం. తర్వాత బౌద్ధ సంఘంలో చేరినటువంటి భిక్షువులకి ఆర్థిక పరమైనటువంటి సంపద అంటే తల్లిదండ్రుల ఆస్తి, దీంట్లో వారికి వాటా ఉండదు. వారు స్వచ్ఛందంగా ఆ ఆస్తులని వాటన్నిటిని కూడా వదిలేసుకోవాలి. అది బౌద్ధాన్ని పాటించే, కాన్స్టిట్యూషనల్ గా బౌద్ధ ధర్మాన్ని లేకపోతే బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ని పాటించేటువంటి దేశాలు, ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్ ఇలాంటి దేశాలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కూడా బౌద్ధ దేశాలుగా ప్రకటించుకున్నారు. దానిలో ఈ అంశం ఇది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తిలో భిక్షువులకి హక్కు ఉండదు, వాళ్ళు వదిలేసుకుని వెళ్తారు. వాళ్ళకై వాళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఖర్చుల కోసం ఇస్తే వేరు, కానీ అధికారికంగా అయితే వారికి ఆస్తి హక్కు రద్దు అవుతుంది. ఇలా ఉంది. అంటే బౌద్ధ సంఘంలో ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా పాటిస్తున్నారు. అలాగే భిక్షువులు వారి ప్రవర్తన మీద, వారి మాట మీద, వారి వస్త్రధారణ మీద, వారు నిలబడటం, నడవటం, ప్రతి అంశం, భోజనం తీసుకోవడం, ప్రతి అంశం మీద ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి మగవాళ్ళకి భిక్షువులకి 227, ఆడవాళ్ళకి భిక్షునీలకి 311 నియమాలని ఇచ్చారు. వాటిని ఈ రోజు కూడా బౌద్ధ సంఘంలో భిక్షువులు, భిక్షునీలు ఈ రోజు కూడా పాటిస్తున్నారు. వినయ రూల్స్ అంటారు వాటిని. ఆ వినయ దీన్ని వాళ్ళు ఎటువంటి మార్పులు లేకుండా పాటిస్తున్నారు. జ్ఞానం ఎలాగొస్తుంది? బౌద్ధం తర్కబద్ధంగా ఆలోచించడం నేర్పింది. బౌద్ధంలో ఒక శాస్త్రీయ దృష్టి ఉంది. అలాగే శాస్త్రీయ దృష్టితో పాటు జ్ఞానం ఎలాగొస్తుంది అనే దాని మీద బౌద్ధంలో బుద్ధుడు చెప్పిన దాంట్లో ప్రత్యక్ష జ్ఞానం, మిగతా సిద్ధాంతాలు, మిగతా న్యాయ, వైశేషిక ఈ దర్శనాలలో 5-6 ఇవి ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. జ్ఞానం ఎలా వస్తుంది, జ్ఞానం యొక్క నేచర్ ఏంటి, దాని స్వభావం ఏంటి, జ్ఞానం ఎలా వస్తుంది, దాని మూలాలు ఏంటి అని చెప్పేసి 5-6 ఉంటే బౌద్ధం ప్రత్యక్ష జ్ఞానాన్ని ఆమోదిస్తుంది. ప్రత్యక్ష జ్ఞానం అంటే పర్సెప్షన్ ఆధారంగా వచ్చేటువంటి జ్ఞానం మాత్రమే జ్ఞానం. అలాగే రెండోది అనుమాన ప్రమాణం.
రెండో ప్రమాణం అనుమానం. అనుమానం అంటే ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ ను కూడా బౌద్ధం ఆమోదిస్తుంది, మిగతా వాటిని ఆమోదించదు. మిగతా సిద్ధాంతాలు న్యాయ, వైశేషిక, సాంఖ్య, ఇవన్నీ వేదాంత, ఇవన్నీ కూడా మిగతా శబ్ద ప్రమాణాన్ని, తర్వాత అనేక ఇతర ప్రమాణాలు, ఉపమానాన్ని, అర్థపతి, అనుపలబ్ధి అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ప్రమాణాలు, పరోక్ష ప్రమాణాలు. అయితే బౌద్ధం దేన్ని కూడా గుడ్డిగా ఆమోదించక్కర్లేదు. మన అనుభవంలోకి వస్తేనే దాన్ని ఆమోదించాలి. జ్ఞానాన్ని కానీ మరొక దాన్ని కానీ మన అనుభవంలోకి, వ్యక్తులు అనుభవంలోకి వచ్చిన దాన్ని మాత్రమే అంగీకరించమని చెప్పాడు. అలాగే కాలామ సుత్త అని చెప్పేసి ఒక ఇది ఉంది త్రిపీఠకాల్లో. కాలామ సుత్తలో ఒక మాట చెప్తాడు బుద్ధుడు. మన శాస్త్ర గ్రంథాలు చెప్పాయని కానీ, పెద్దలు చెప్పారని కానీ, తర్వాత అందరూ నమ్ముతున్నారని కానీ, అందరూ నమ్మటం లేకపోతే అందరూ ఆచరించడం జరుగుతుంది కానీ మనం దేన్ని కూడా మీరు అంగీకరించక్కర్లేదు. ప్రతి అంశాన్ని మీరు తర్కంతో, మీ తర్క బుద్ధితోటి ఆలోచించి అది మీకు సరైంది, ఇది నిజమే, ఇది కరెక్టే అని చెప్పేసి అనిపిస్తేనే మీరు దాన్ని అంగీకరించాలి. అది నేను చెప్పిన, బుద్ధుడు చెప్పినా, మరొకరు చెప్పినా మీరు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. మీకై మీరు మీ సొంత బుద్ధితో తర్కాన్ని ఉపయోగించి ఒక అంశాన్ని పరిశీలించండి అని చెప్పేసి చెప్పారు. ఇది బౌద్ధంలో బుద్ధిస్ట్ లాజిక్కి, బుద్ధిస్ట్ ఎపిస్టమాలజీకి అత్యున్నతమైనటువంటి ఉదాహరణ కాలామ సుత్త. ఇలా తర్వాత బుద్ధుడి తర్వాత దిగ్నాగుడు అంటాము. దిగ్నాగుడు మన ఆంధ్ర ప్రాంతం వాడే, గుంటుపల్లికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ధర్మకీర్తి, దిగ్నాగుడు, వీళ్ళు కూడా బుద్ధుడు చెప్పినటువంటి లాజిక్ అండ్ ఎపిస్టమాలజీ, తర్కాన్ని, జ్ఞాన సిద్ధాంతాలని విస్తృతంగా దాని మీద వ్యాఖ్యానాలు చేసి దాన్ని బౌద్ధంలో ఉండేటువంటి ఆ సైంటిఫిక్ ధోరణి, శాస్త్రీయ దృష్టిని విశాలం చేశారు. అందుకే లక్ష్మీనరసు ఏమంటారంటే, ఒక లక్ష్మీనరసు దీనికి రీజన్, కార్యకారణ సంబంధాలు, హేతువుకి లొంగనిదేది కూడా బౌద్ధంలో లేదు. బుద్ధుడు చెప్పిన సిద్ధాంతంలో హేతుబద్ధం కాని అంశం ఏది లేదు. ప్రతిదీ కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఉంది, లాజిక్తో ఉంది, జ్ఞానంతో కూడినటువంటి అంశాలే బౌద్ధంలో ఉంది. అందుకనే ఇది మతం కంటే చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్పారు. ఈ బౌద్ధ సంఘం చాలా విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథంతో ఏర్పాటయి పనిచేస్తూ ఉంది. దానికి విస్తృతమైనటువంటి సామాజిక దృష్టికోణం, ఈక్వాలిటీ ఉంది. అలాగే డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైంది. దానిలో ఎన్నికలు ఉన్నాయి. కూర్చుని మాట్లాడుకుని ఏదైనా కూడా డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది, తీసుకోవాలి. అలాగే అభిప్రాయ భేదాలు వస్తే ఓటింగ్ కూడా ఉంది. ఓటింగ్ తర్వాత వారు ఆ నియమాలని పాటించకపోతే ఆ సంఘం నుంచి బహిష్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలా ఒక డెమోక్రాటిక్ సెటప్ గా బౌద్ధ సంఘం విశాలమైనటువంటి దృక్పథంతో నిర్మితమై ఉంది. ఇలా బౌద్ధాన్ని మనం చూస్తే ఇది మతం కంటే చాలా విస్తృతమైనది. తర్వాత బౌద్ధం మనకి థేరవాదంగా, మహాయానంగా, వజ్రయానంగా ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి శాఖలుగా విడిపోయింది. తర్వాత మళ్ళీ థేరవాదంలో కూడా కొన్ని ఉపశాఖలు వచ్చినాయి. 11 ఉపశాఖలు, సబ్సెక్ట్స్ వచ్చినాయి. వాటిలో మనకి ఉద్గలవాదం, థేరవాదం అనే పేరుతో మళ్ళీ ఇంకొకటి ఉంది, స్థవిరవాదం. సేమ్ థేరవాదం పేరుతోనే మరొక ఉపశాఖ ఉంది, సబ్సెక్ట్ ఉంది, స్థవిరవాదులు. తర్వాత సౌత్రానికులు, ఉద్గలవాదం, సర్వస్యవాదం. ఇలా కొన్ని అంటే ఆ సిద్ధాంతం ఆధారంగా, ఆ సిద్ధాంతాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తుల పేర్ల ఆధారంగా, అవి ప్రచారమైన ప్రాంతాల ఆధారంగా పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆ సంగీతిలో బుద్ధుడి బోధనల్ని మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి వాటిని జాగ్రత్త చేయాలి, వాటిని ప్రిజర్వ్ చేయాలి, కాపాడాలి అని చెప్పేసి అప్పటికి ఇవి త్రిపీఠకాల రూపంలో చేయకపోయినప్పటికీ కూడా బుద్ధుడి బోధనల్ని భద్రపరచాలనేటువంటి ఆలోచనతోటి బౌద్ధ సంగీతి జరిగింది.
దానిలో బుద్ధుడి బోధనల్ని గుర్తుపెట్టుకోగలిగినటువంటి ప్రధానమైన బౌద్ధ భిక్షుల్ని ఐడెంటిఫై చేసి గుర్తించి వారిని అక్కడ చేస్తే వాళ్ళు దాన్ని రిసైట్ చేశారు, చాంటింగ్ లాగా వాటిని మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. మొట్టమొదటి బౌద్ధ సంగీతి రాజగృహలో జరిగితే రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది. ఆ వైశాలికి కాలాశోకుడు దానికి ఆతిథ్యం ఇస్తాడు. మొట్టమొదటి బౌద్ధ సంగీతికి అజాతశత్రువు, బింబిసారుడి కుమారుడైనటువంటి అజాతశత్రువు అక్కడ ఆతిథ్యం ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత సుమారు 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, బుద్ధుడి తర్వాత 2 శతాబ్దాలు, సుమారు 3 శతాబ్దాల తర్వాత అశోకుడి కాలంలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. అయితే 2వ బౌద్ధ సంగీతి నాటికే ఈ విభజన మొదలైంది. అది వైశాలిలో జరిగినటువంటి దీంట్లో బౌద్ధుల్లో 2 శాఖలుగా వారు విడిపోతారు. ఒకళ్ళు ఆర్థోడాక్స్, బుద్ధుడి ఒరిజినల్ డాక్ట్రిన్, ఆయన చెప్పినటువంటి అసలు సిద్ధాంతం ఇదే, దాని నుంచి వేరుగా ఎవరు విభేదించినా కూడా దాన్ని వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. అయితే ఈ వినయ రూల్స్ ప్రకారంగా కొంతమంది భిన్నాభిప్రాయాలతో ఉండి వారు వేరైపోయి మహాసాంఘిక శక్తిగా ఆవిర్భవించారు. ఆ మహాసాంఘిక అనేటువంటి శాఖని తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలం జరిగింది. అప్పటికి ఈ మహాసాంఘిక అనేటువంటి శక్తే మహాయానగా పరిణామం చెందింది. ఇలా 2 ప్రధాన శాఖలుగా అయింది. అయితే మహాసాంఘిక శక్తి కూడా 7 ఉపశాఖలుగా ఏర్పడింది. ఆ తర్వాత దీని నుంచి మహాయానం నుంచి మళ్ళీ వజ్రయానం వచ్చింది. మహాయానంలో బుద్ధుడిని కేవలం ఒక వ్యక్తిగా, అర్హంతుడిగా కాకుండా ఒక దేవుడిగా చేసి ఆయన్ని ఆరాధించడం, విగ్రహ రూపంలో ఆరాధించడం. తర్వాత పాళీ భాష బదులు, బుద్ధుడు పాళీ భాషని ఎన్నుకుంటే పాళీ భాష బదులు సంస్కృతాన్ని ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా మహాయానంలో జరిగినాయి. అయితే మహాయానం నుంచి వజ్రయానం వచ్చేసరికి మరింత పూజా కార్యక్రమాలు, దేవి దేవతలు, బౌద్ధ పరంగా దేవి దేవతలు వచ్చాయి, పూజలు వచ్చినాయి, తర్వాత అన్ని కర్మకాండలన్నీ కూడా వచ్చి చేరాయి. ఇలా 3 ప్రధానమైనటువంటి శాఖలు, వాటిల్లో ఉపశాఖలు అనేక రకాలుగా కొంత పరిణామం చెందింది. అయితే ఈ వజ్రయానం గురించి మనం చెప్పుకోవాలి. 3వ దాని గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి స్కాలర్స్ మధ్యన. అయితే వజ్రయానాన్ని నెగిటివ్ గా చాలా మంది చెప్తారు. అంటే కర్మకాండలు వచ్చినాయి, దేవి దేవతలు వచ్చారు, తర్వాత మంత్రతంత్రాలు వచ్చినాయి అని చెప్పేసి దాన్ని నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది. అయితే వజ్రయానం మనకి సౌత్ ఇండియాలో ముఖ్యంగా దీన్ని ఇది అణగారిన ప్రజల మధ్య, దళితుల మధ్య ఇది ఎక్కువగా ఉండి వాళ్ళు బౌద్ధాన్ని ఆచరిస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ఈ బౌద్ధపరమైనటువంటి పూజలు, బౌద్ధపరమైనటువంటి కార్యక్రమాలని నెగిటివ్ గా చిత్రించి వాటిని క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతలు అంటాం కదా, క్షుద్ర పూజలు, మంత్రతంత్రాలు, తాయెత్తులు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక నెగిటివ్ గా చిత్రించి వారిని హింసించి వారిని చంపినటువంటి పరిస్థితి కూడా మనకి చూస్తాం కూడా. ఇలా ఇది ఎలా ఉందంటే, ఈ అణగారిన ప్రజలు పాటించడం వల్ల, వారి మతంగా ఉండడం వల్ల వారి మీద అనేక భౌతిక దాడులు చేస్తూ, నైతిక దాడి కూడా దాన్ని డీఫేమ్ చేస్తూ, చాలా అనాగరికమైనటువంటి క్రతువులు, అనాగరికమైనటువంటి పనులుగా వారిని నెగిటివ్ గా బ్రాండింగ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. సిద్ధులు అంటారు, మనకి తమిళనాడులో సిద్ధులు అంటారు వాళ్ళని. మొత్తంగా సౌత్ లో సిద్ధాకల్ట్ అని చెప్పేసి అనొచ్చు. ఇది వజ్రయానం. అయితే ఆ నెగిటివ్ బ్రాండింగ్ అనేది ఎందుకు జరిగిందంటే, ఈ అణగారిన కులాల మధ్యన అది ఉండడం వల్ల. తర్వాత బౌద్ధ క్షేత్రాలు, బౌద్ధం ఎప్పుడైతే రాజాదరణ కోల్పోయిందో, రాజాదరణ కోల్పోవడానికి కూడా బ్రాహ్మణవాదులు, బ్రాహ్మణ పూజారి వర్గమే ప్రధానంగా కారణం. వారిని ప్రోత్సహించి వారిని ప్రభావితం చేసి బౌద్ధం నుంచి దూరం చేశారు. దూరం చేసి బౌద్ధానికి ఆదరణ లేకుండా చేయడంతో పాటు బౌద్ధ క్షేత్రాలని చాలా నెగిటివ్ గా, అక్కడ వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి
బౌద్ధ క్షేత్రాలని లంజ దిబ్బలు అనేటువంటి పేరు పెట్టి వారిని నెగిటివ్ గా డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత వారి కార్యక్రమాలని క్షుద్ర పూజలుగా బ్రాండింగ్ చేశారు. ఇదంతా కూడా బౌద్ధాన్ని అంతమొందించే కార్యక్రమంలో భాగం. అలాగే అణగారిన కులాల మీద వారికి ఉండేటువంటి ధోరణికి కారణంగా మనం భావించవచ్చు. చేతబడి, మనకి చేతబడి, బాణమ్మతి, రకరకాల పేర్లు ఉన్నాయి. తెలంగాణలో బాణమ్మతి అంటారు, కొన్ని చోట్ల చిల్లంగి అంటారు. ఇలా చేతబడి కానీ, బాణమ్మతి కానీ, చిల్లంగి కానీ ఇవన్నీ కూడా క్షుద్ర విద్యలుగా చెప్తూ అవి చేసి కొంతమంది ప్రజల్ని హింసిస్తున్నారు, లేకపోతే జంతువుల్ని, పశు సంపదని ఇది చేస్తున్నారు అనేది నేరాలుగా ఆరోపణలు. ఇవన్నీ కేవలం ఆరోపణలే. నిజంగా అవి చేస్తే మనుషులు చచ్చిపోతారా, అవి చేస్తే పశువులు చచ్చిపోతాయా అంటే చచ్చిపోవని మనకు తెలుస్తుంది. కానీ ఆరోపిస్తూ వాళ్ళ మీద హింసకి పాల్పడతాం. వాళ్ళని సజీవ దహనాలు చేసిన సందర్భాలు కూడా మనకు తెలుసు. క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఎవరిని సజీవ దహనం చేస్తున్నారు, ఎవరిని పళ్ళు రాలగొడుతున్నారు అంటే, పళ్ళు రాలగొట్టే ఫలానా వ్యక్తి ఈ మంత్రతంత్రాలు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి పళ్ళు ఊడగొడితే ఆ మంత్రాలు పనిచేయవు అనేటువంటి నమ్మకాలు కూడా మళ్ళీ వ్యాపించి వాళ్ళని సజీవంగా పట్టుకుని పళ్ళు ఊడగొట్టడం, లేకపోతే సజీవ దహనాలు చేయటం అనేటువంటిది ఇప్పటికి కూడా వెనకబడిన ప్రాంతాల్లో జరుగుతారు. ఇవన్నీ కూడా బౌద్ధానికి మూలాలు ఉన్నాయి. బౌద్ధాన్ని అంతమొందించే క్రమంలో ఈ మూలాలు ఉన్నాయి. వారి మీద చేసినటువంటి దాష్టికం వీటిల్లో మనం చూస్తాం. ఇలా వజ్రయానం గురించి ఒక ముఖ్యమైన ఇంకోసారి మనం విస్తృతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే సాహిత్య పరంగా కూడా చూస్తే మనం ఒక చిన్న బుద్ధుడు ఆనాటికి దైవ భాషగా చెప్పబడినటువంటి సంస్కృతాన్ని కాదని ప్రజల భాష, సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాషని, పాళిని ఎన్నుకోవడం అనేటువంటిది కూడా ఆనాటికి విప్లవాత్మకమైంది, ఈనాటికి కూడా విప్లవాత్మకమైంది. అది ప్రజల భాష, ప్రజలకు అందరికీ అర్థం కావాలి. దైవిక భాష అంటూ ఏదీ లేదు. దైవ భాషగా చెప్తూ అర్థం కాని తంత్రాలు, మంత్రాలు, అర్థం కాని శ్లోకాలలో కంటే కూడా ప్రజలకి అర్థమయ్యేటువంటి పాళీ భాషలో బౌద్ధం ఉంది. త్రిపీఠకాలు పాళీ భాషలోనే రచించబడ్డాయి. బుద్ధుడి బోధనలు కూడా అర్థమాగదు. పాళీని 19వ శతాబ్దం వరకు ఒక భాష అనే అర్థంలో వాడలేదు. పాళీ అంటే బుద్ధుడి ధర్మాన్నే పాళీ అనే అర్థంలో వాడారు. దానికి అది ఎలాగొచ్చింది అనే దాని మీద కూడా ఒక చర్చ ఉంది, ఆసక్తికరమైన చర్చ నడిచింది. అదేంటంటే పాళీ అంటే పడయాలి అంటే పాటలీపుత్రం కేంద్రంగా ఆనాటి రాజకీయాలు కానీ, ఈ మత అంశాలు కానీ అన్ని కూడా నడిచినాయి. కాబట్టి పూర్వం బుద్ధుడి కాలంలో, ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు, తర్వాత అశోకుడు కూడా పాటలీపుత్రం, తర్వాత ఆ చుట్టుపక్కల నడిచింది. కాబట్టి ఆ రకంగా పాళి అన్న మాట పాడలి అనే దీంట్లో వచ్చిందని, తర్వాత పల్లె అనే పరంగా కూడా ఇది వచ్చిందని చెప్పేసి అంటారు. అయితే చాలా కాలం పాటు పాళి అన్న మాటని భాష అనే అర్థంలో కాకుండా బుద్ధుడి బోధనలు, బుద్ధుడి ధర్మం అనే అర్థంలోనే వాడటం జరిగింది. చాలా ఆసక్తికరమైనది. తర్వాత అది సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంది. ప్రాకృతం, తెలుగు ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుకునే భాష, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండేటువంటి మాధ్యమాన్ని ఎన్నుకోవడం అనేటువంటి ఒక విప్లవాత్మకమైంది. అలాగే త్రిపీఠకాలు రాయటంతో పాటు నాన్ కెనానికల్ లిటరేచర్, త్రిపీఠకాల మీద వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, కామెంటరీస్, సబ్ కామెంటరీస్, తర్వాత హిస్టారికల్ టెక్స్ట్ బుక్స్, కొన్ని దీపవంశ, మహావంశ లాంటి పుస్తకాలు, తర్వాత మిలింద పన్హా కానీ, జాతక కథలు కానీ, ఇటువంటివన్నీ కూడా పాళీ భాషలోనే రాయబడ్డాయి. ఇలా కెనానికల్ లిటరేచర్, నాన్ కెనానికల్ లిటరేచర్ ఇవన్నీ కూడా పాళీ భాషలో వచ్చాయి. తర్వాత త్రిపీఠకాలు కూడా మనం చెప్తే చాలా విస్తృతమైనవి. పేరుకు మూడే కానీ ఆ 3 బాస్కెట్స్ లో అనేక చిన్న చిన్న బాస్కెట్స్ ఎన్నో ఉన్నాయి. త్రిపీఠకాల్లో ముందు వినయపీఠకం అంతా కూడా భిక్షువులు భిక్షుణీలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు
ఆ సంఘం ఏర్పాటు ఇదంతా కూడా దానిలో చర్చించారు. తర్వాత రెండవది సుత్తపీఠకంలో మళ్ళీ 5 అధ్యాయాలు, 5 విభాగాలు. 5 విభాగాల్లో దీర్ఘ నికాయం, మధ్యమ నికాయం, ఆ అంగుత్తర నికాయం, ఉద్దక నికాయం అని ఇలా సంయుక్త నికాయమే మరొకటి. ఇలా 5 విభాగాలు ఉన్నాయి. ఆ తర్వాత అభిధమ్మ పీఠక. అభిధమ్మ పీఠక మొత్తం కూడా ఫిలసాఫికల్ గా ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాన్ని, బౌద్ధ తత్వం మొత్తం కూడా ఈ అభిధమ్మ పీఠకంలో ఉంటుంది. అభిధమ్మలో ఒక సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి భాగాలని తీసుకుని చైనా, జపాన్ లాంటి దేశాలు శాస్త్రీయ రంగంలో శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పేసి చెప్తారు. ఇలా త్రిపీఠకాలు ప్రధానంగా ఈ 3 విభాగాలు. వాటిలో అనేక ఉప విభాగాలు ఉన్నాయి. ఉద్దక నికాయంలో సుమారు 15 టెక్స్టులు. ఆ 15 టెక్స్టుల్లో సుత్తనిపాత ఉంది, తర్వాత ధమ్మపద ఉంది. ఇవన్నీ కూడా దానిలో మళ్ళీ ఉప విభాగాలు, అనేక గ్రంథాలు మళ్ళీ దానిలో భాగమయ్యాయి. ఇలా బౌద్ధ సాహిత్యం చాలా విస్తృతమైంది. అది ఇప్పుడు అన్ని భాషల్లోకి అనువాదమైంది, అందరికీ కూడా అందుబాటులో వచ్చింది. ఇది బౌద్ధం గురించి క్లుప్తంగా చాలా అంటే మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. నిజానికి ఇంత తక్కువ టైంలో మాట్లాడుకోవడం అంటే దాన్ని చాలా వరకు కొంచెమే లైట్ గా క్రిస్ప్ గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.